నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కబ్జాదారులు ఆక్రమణలు తొలగించకుంటే కఠిన చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ రెడ్డి. రామప్ప వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పాలన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ఎంపీ ఈటెల రాజేందర్. చంద్రబాబు సర్కారుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్. యూట్యూబ్ ఛానళ్లపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు. రైట్, ఇక డీటెయిల్స్ చూసే దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయని, అందుకే హైడ్రాను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆక్రమించిన వాళ్ళలో ఎంత గొప్ప వాళ్ళున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదని, ఆక్రమించిన చెరువులను వదిలి గౌరవంగా పక్కకు తప్పుకోవాలని, లేకుంటే ఉన్న పలంగా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి. కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. రామప్ప వారసత్వ సంపద గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు, ప్రపంచ దేశాలకు చాటి చెప్పే యజ్ఞంలో అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని, ఎక్కడ లోపం జరగకుండా అభివృద్ధి పనులు జరగాలని, అభివృద్ధి పనుల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ తెలంగాణ, ఇండియా, దీనికి ప్రపంచ వారసత్వ సంపద. ఇప్పుడు అనుకోండి, మన సేమ్ థింగ్ వీ హావ్ అడాప్టెడ్ ఇన్ అవర్ 1000 పిల్లర్ టెంపుల్ కళ్యాణ్. So we have studied for 19 years. I have designed the foundations for 1000 pillar temple in consultation with my students from NIT. And we have not only strengthened the foundations, we have also introduced. Archaeological Survey of India ఆధ్వర్యంలో ఆల్రెడీ నిర్వహణ ఉన్నప్పటికీ కూడా అవి ప్రాపర్టీ బౌండరీలో డిఫైన్ చేయకపోవడం వల్ల దాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో తీసుకువస్తూ బౌండరీ డిఫైన్ చేసి ఇవ్వమని చెప్పేసి 2021లోనే అడగడం జరిగింది. కాకపోతే మనం 2022లో సమాధానం చెప్పినప్పుడు ఆల్రెడీ I agree, ASI need not fund this. But Department of Culture has fund on this. Department of Culture should fund it. But I can only... ASI should recommend. Sure. Department of Culture should fund it. I agree with you. ASI, your own money, you don't have salaries, you don't have return. How do you give this? అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలపై అతి తక్కువ కాలంలో విఫలమైన ప్రభుత్వం కాంగ్రెస్ అని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ అహంకారం గురించి తెలుసుకోవడానికి 6 ఏళ్లు పట్టిందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసారి పదవుల్లో ఉంటారో ఉండరో అని, ఇప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారని విమర్శించారు. వాళ్ళకి రాష్ట్ర ప్రజలు హామీల కంటే కూడా ఇక మళ్ళీ ఉండవో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఫిలాసఫీ తప్ప, స్కీమ్ తప్ప ఇంకో స్కీమ్ లేదే వాళ్ళ దగ్గర. ఎవరికి వాళ్ళే ఏమైనా మీరు చెప్పండి. కలెక్టర్ ఇంత దుర్మార్గ పాలన ఏపీలో ఎన్నడూ లేదని చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను వైఎస్ జగన్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. ఏ జైల్లోనే మీరంతా కూడా ఉంటారు, ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని.
రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడాలని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. వారిని నమ్ముకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. రేవంత్ రెడ్డి అక్రమాలను, అవినీతిని, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతున్నాయని వాటిని విమర్శిస్తున్నామని ఆరోపించారు. వాళ్ళుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దె దించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఒక్కటైతే నీ బండారాన్ని బయట పెట్టరు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్ళే చేస్తాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దానం నాగేందర్పై మండిపడ్డారు. నీలాంటి చీటర్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరని, బీఆర్ఎస్ పార్టీని చీట్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసే ప్రజలు బుద్ధి చెప్పారని, అలాగే కడియం పచ్చి మోసగడని విమర్శించారు. నువ్వు బిచ్చగానివి దివాన్ షా బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బిచ్చగాని అనేది నువ్వు మేం కాదు కదా. పూటకో పార్టీ పూటకో మాట ఉండేటోనివి నువ్వు కదా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ పోయినావు, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు, మళ్ళీ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయినావు. యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్. మీకు సిగ్గులు శరాలు లేవా? నేను అడుగుతున్న పార్టీలు మారిన వాళ్ళకి లేవా? మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ మీరు మొగోళ్ళే కదా, పెద్ద పిగుడుగాలే కదా మీరంతా. మరి మీరు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు, పోయి కండవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ. ఇదా నీ క్యారెక్టర్? యు ఆర్ అ చీటర్, యు ఆర్ అ క్యారెక్టర్లెస్ ఫెలో. నీకు క్యారెక్టరే లేదు. ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. గోదావరికి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. భద్రాచలం వద్ద 47.50 అడుగులు 2వ ప్రమాద స్థాయిలో వరద నీరు చేయడంతో దిగువ ప్రాంతానికి గోదావరి జిల్లాలను విడుదల చేస్తున్నారని, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రేపు ఉదయానికి 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు పునరావాస కేంద్రాలకు తరలి రావాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్స్ వాటర్ని విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ అంటే 7 o'clock వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా 10 లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాం. అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైవ్లోకి వస్తుంది. అలానే రేపు మార్నింగ్, టుమారో మార్నింగ్కి వచ్చేటప్పటికి మనకి 12 నుంచి 13 లక్షల మధ్యలో వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది 47.5. సో ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్ వరకు వచ్చేసింది. సీతానగరం ఏరియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. చాలా ఉధృతంగా ప్రవాహం రావడం, వేగంగా నీరు రావడం వలన ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అలానే బోట్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫ్లడ్లో బోట్స్ దేన్ని కూడా మనం అలౌ చేయం. ఫిషర్మెన్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం. మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నదిలోకి ఫిషింగ్ కానీ లైక్ చూడడానికి కానీ పూజలు చేయడానికి కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. అనవసరమైన ప్రమాదాలను కూడా తీసుకురావద్దు. దయచేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అలానే జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చిన హెచ్చరికలను పాటించండి. ఇళ్లలోనే ఉండండి. నదీ పరివాహ ప్రాంతంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. మెదక్ జిల్లాలోని సీఎంఆర్ బియ్యం డెలివరీ విషయంలో మిల్లర్లు అలసత్వం వీడాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మిల్లర్ల యజమానులను ఆదేశించారు. జిల్లాలోని సీఎంఆర్ బియ్యం డెలివరీ ఆలస్యం చేసిన మిల్లర్లతో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ బియ్యం డెలివరీలో ఆలస్యం చేసిన మిల్లర్లు సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలన్నారు. 25th కల్లా చేస్తారా? 25th టార్గెట్ పెట్టుకోండి. ఏ ఆర్డర్ పోతే మళ్ళీ మనకి ఏమవుతుంది, ఏమేమి ఉందో నాకు డైలీ ప్రోగ్రెస్ ఇచ్చారు. మీరు ఎట్లా డిలే చేస్తామంటే మాత్రం ఐ డోంట్ నో. ఒట్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్, ఉన్నాయి. క్లోజ్ చేస్తాం, చూసి పెట్టండి. నెక్స్ట్ శివసాయి ఇండస్ట్రీస్ నర్సాపూర్ ఎంత పెట్టలేదు, పెట్టలేదు, ఒట్లు పెట్టలేదు. వాళ్ళందరి మీద మీ అందరికి తెలుసు ఎట్లాంటి కేసులు పెట్టినాము. ఆ కేసు పెట్టిందో బెయిల్ అయిపోయింది, బెయిల్ తీసుకొచ్చినా మళ్ళీ తిరుగుతున్నాం. మనం ఎవడేం చేయగలరా? అవి పెట్టారు మళ్ళీ కరీకి వచ్చిన తర్వాత 45కి ఎన్ని రోజులు టైం తీసుకున్నారు? 1.5 కరీకి ఎప్పుడు స్టార్ట్ చేసినాము?
మధ్యలో కొన్ని లక్షలు కూడా పెట్టారు. రవి మాత్రం ఏం జరిగింది? రవి మాత్రం ఏం జరిగిందండి? రవి 30% ఉంది మనకి. 6 నెలల నుంచి 45 సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలోని బోర్పాట్ల గ్రామంలో ఉన్న అప్టోరియా కెమికల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నిరసన దీక్షలు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను తీసుకువచ్చి పని చేపిస్తూ వారినే పర్మనెంట్ చేస్తున్నారని, స్థానిక యువతకు మాత్రం పరిశ్రమ యాజమాన్యం మొండి చేయి చూపిస్తుందని ఆరోపించారు. స్థానికులను కాంట్రాక్ట్ కార్మికులుగా, తోట మాలీలుగా పనిచేపిస్తూ అవమానిస్తున్నారని మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ కార్మిక సంఘం కూడా తమ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు నాగప్రభు గౌడ్, కమలాకర్, మల్లేశం, నాగరాజ్తో పాటు యువకులు భారీ ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. నా పేరు కమలాకర్, మాది హత్నూరా మండల్, బోర్పట్ల గ్రామం, సంగారెడ్డి జిల్లా. ఎపిటోరియా ఇంతకుముందు ఉన్న అరబిందో కంపెనీ సార్. మేము గత 10-15 సంవత్సరాల కోలే ఇక్కడ ఉద్యోగాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము. డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్ చేసిర్రు, ఐటీఐ చేసిర్రు. అయినప్పటికీ కూడా స్థానికులకు ఈ ఎపిటోరియా పరిశ్రమ మాకు ఉద్యోగాలు కల్పించడం లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు కల్పించట్లేదు. అదే బయట నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారికి మాత్రం ఉద్యోగాలు కలిపి మొత్తం కలుషితం అయిపోయినాయి. ఇక్కడి వాతావరణం అంతా కలుషితం అయిపోయింది. ఎక్కడ బోర్లు వేసినా కానీ కూడా బోర్ల నుంచి మొత్తం కెమికల్ వాటరే వస్తున్నది. పొల్యూషన్ బోర్డుల కంప్లైంట్ కూడా చేసినాము. అయినప్పటి నుంచి ఇక్కడ ఉన్న స్థానిక యువతకు ఉద్యోగాల విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. ఇంతకుముందు కూడా ఈ పరిశ్రమ డిగ్రీ చదివిన విద్యార్థులు ఉన్నారు, టెక్నికల్గా 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఎవరికి కూడా వీళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరు. చాలాసార్లు వీళ్ళ దృష్టికి మేము తీసుకెళ్ళినప్పటికీ కూడా వీరు అధికారులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇకనైనా వీళ్ళ మొండి వైఖరి మానుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వీరవనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పున్నం సారయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు నలుగురి రామలింగం, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, సిపిఎం మండల కార్యదర్శి ఎండి యాకూబ్లు హాజరై సంయుక్తంగా మాట్లాడారు. వరంగల్ జిల్లా రాపర్తి మండలం తల్లి మల్లమ్మ సాయిలకు జన్మించినటువంటి 4వ సంతానం. పాలకుర్తి అత్తగారు చిక్యాల. విసులూరు గ్రామంలో ఆ రోజు నైజాం నిరంకుశ పాలన హింసిస్తున్నటువంటి ఆ హింసాకాండనంతా చూసి సాయుధ పోరాట దళాలు ఆ దళాలకు ఈమె సహాయం అందించుకుంటూ ఆ దళాల సలహాలతో దొర పాంచన్ని కాల్ముక్త అనే నినాదాన్ని పోగొట్టడం కోసం ఆ రోజు చాకలి ఐలమ్మ వీరవనితగా పోరాటం చేసింది. అంటే ఒక కులం ఒక మతం కోసం పనిచేయలేదు. పాంచన్ దొర నీ కాల్ముక్త అనే నినాదం పోవాలి, దున్నేవాడికే భూమి కావాలి అనే నినాదంతో చాకలి ఐలమ్మ ఆ రోజు నడుం కట్టి బయలుదేరిన వీరవనిత. ఆ వీరవనిత వర్ధంతి మహిళలు మన వృత్తి కోసం పోయే ఇళ్లకు వచ్చిన రజక వృత్తి మహిళలకు రక్షణ చట్టం కోసం కానీ మనం చేసే పని విధానం కానీ సరైన పనికి జరిగిన వేతనం కోసం కానీ ఇవన్నీ కూడా మనం అంతా ప్రణాళికగా కూర్చొని మన సంఘ బలోపేతానికి కృషి చేయాలి. ఇప్పటికీ కూడా మన సంఘం దినదినం కొంచెం అభివృద్ధి చెందుతున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా కూడా మనం చేస్తున్నటువంటి చిత్రహింసలకు భూస్వాములు చేస్తున్నటువంటి బానిస బతుకు నుంచి విముక్తి కోసం బహుజనులంతా ఐక్యతగా ఉండి ఆ రోజు చాకలి ఐలమ్మను గిరినానిగా మన పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో చాకలి ఐలమ్మ జీవించి ఉండడం మన వీళ్ళందరూ ఇక్కడ చాకలి ఐలమ్మ విగ్రహం కోసం మనకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది. వీరు ఎక్కడైతే అనువైనటువంటి స్థలం సూచించినట్లయితే మేము దానికి మున్సిపాలిటీ తరఫున ఏకగ్రీయంగా ఆమోదం చేసి 100% వాళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి మేము సంపూర్ణ సహకారాలు అందిస్తామని ఇక్కడ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. కామారెడ్డి పెద్ద కొడప్పగల్ మండల కేంద్రంలో రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. 2 లక్షల రూపాయల వరకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులను మోసం చేశారని ఆరోపించారు.
వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్ వద్ద ఏర్పాటు చేసిన బాల గణపయ్య మండపం వద్ద అనేక ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. కాకినాడలో 2100 కిలోల లడ్డూలు బెల్లంతో చేస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చక్కెర నెయ్యి పానకంతో బూందీ లడ్డును 2100 కిలోలుగా తయారు చేయడం ఇక్కడ విశిష్టత. ఇక రెండో ప్రత్యేకతకు వస్తే ఇక్కడ 9 రోజుల పూజలు అందుకున్న లడ్డూను ఎలాంటి వేలం పాట లేకుండా QR స్కాన్ కోడ్తో ఇంటి వద్దకే గణపయ్య లడ్డును పంపే ఏర్పాటు చేశారు మండప నిర్వాహకులు. ఫస్ట్ టైం కాబట్టి బాగా గణేష్ తీసుకున్నాము. ఇప్పుడే పుట్టిన వినాయకులా ఉంటాడు, కూడా సో చాలా చిన్న బాబులా ఉంటాడు. అండ్ చిన్నపిల్లలకు కానీ గణనాథులకు ఇష్టమైన పదార్థాలు పూజలు చేసి సో మనం ఒకటి లడ్డు తయారు చేయించడం జరిగింది. అది మన తెలంగాణలో అతి భారీ లడ్డుగా అవతరించినది. 1500 కేజీలు అనుకున్నాము, కాకపోతే ఆ లడ్డు కోసం ఒక ఎక్విప్మెంట్ తయారు చేయడం జరిగింది. అందులో 1500 కేజీ లడ్డు పెట్టాక సరిపోకపోతే మేము ఇంకొక 600 కేజీ లడ్డుని మళ్ళీ ప్రసాదంగా చేయడం జరిగింది. ప్రతి లడ్డూకి 900 కేజీల షుగర్. గత 7-8 సంవత్సరాల క్రితం మేము లడ్డూని వేలంలో కొనడం ఆనవాయితీ చేస్తున్నాము. చేసిన ప్రతి సంవత్సరం మాకు మంచిగా అనిపించింది. సో ఇలాంటి అదృష్టం సో చాలా మంది వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అనిపించి మేము 42,000 మందికి ఒక్కొక్కరికి 50 గ్రాముల చొప్పున లడ్డూని వితరణ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి మేము కోరుకుంటున్నాము. ప్రతి మహత్తర కార్యక్రమానికి వాళ్ళ చేరి 42,000 మందికి లడ్డు వితరణ చేయడం వల్ల మాతో పాటు మీకు కూడా అతి దైవానుగ్రహం పొందుతుందని భావిస్తున్నాను. నా పేరు క్రాంతి కుమార్ సూర్యదేవర, నేను చదివాను. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో రోజువారీ చెత్త వేయడానికి డంపింగ్ యార్డ్ లేక హచ్చు తండ సమీపంలో కొన్ని సంవత్సరాలుగా చెత్త వేస్తున్నారని తండావాసులు ఆరోపించారు. చెత్త వేయవద్దన్నందుకు శానిటైజర్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తమను బెదిరిస్తున్నాడని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని తమ తండా గ్రామాన్ని అనారోగ్యాల పాలు కాకుండా కాపాడాలని కోరారు. వచ్చి దాదాపు ఒక 7-8 బండ్లు వచ్చినాయి. నేను ఒక్కనే ఉన్నా. అందరికి ఫోన్ చేసే వరకు ఒక 20 మంది అందరు. ఇప్పుడు ఇంకా కొంచెం ఆగితే తండ మొత్తం వస్తారు. చెత్త రాక 8 నెలలు మేము ధర్నా చేసి అప్పుడు మీరే వచ్చారు న్యూస్ తీయడానికి. అప్పుడు 8 నెలల కాంచెలు మేము ఎమ్మెల్యేల కాడికి ఎక్కడికి ఇక్కడికి అక్కడ గ్రామ పంచాయతీకి ఎంఆర్ఓ ఆఫీస్ కి మళ్ళీ లాస్ట్ కు మైబాద్ కలెక్టర్ ఆఫీస్ కి కూడా పోయి అప్లికేషన్ పెట్టి వచ్చినాం. పెట్టి వచ్చినాక ఇప్పుడు 8 నెలల కాంచెలి రెస్పాన్స్ మాకే. చెత్త బండ్లను తీసుకొచ్చి తండ దగ్గర పోయడం జరుగుతుంది. మా తండలో 700-800 మంది జనాభా ఉన్నారు. చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ చెత్తను ఇక్కడ నుంచి దూరంగా చెప్తాడు. అది ఏందో మీరు కొంచెం పరిష్కారం చేయవలసింది. పొగ అయితే పొగ అంటే ఆఫ్రికా పొగ అంటే ఇక అనేకంగా పొగ వచ్చేది. తండం మాత్రం ఆపడకపోయేది. ఇక్కడ రోడ్ నుంచి వెళ్ళిపోయినా కూడా మనుషులు చీ అనుకుంటా పోయేది. అప్పుడు కాంచాలి, ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నాం. 8 నెలల కాంచాలి. మీరు దయచేసి ఆపాలని మేము కలెక్టర్ గారికి ఏర్కొంటాం. మెదక్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో మహిళా అభివృద్ధి సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నీరు పారిశుద్ధం పరిశుభ్రతపై DRDO మెప్మా మహిళా సంఘాలకు APM DPMలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధం పచ్చదనం ఆరోగ్యం సమపాలలో అందినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని వివరించారు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, గ్రామాల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను మనం అనుకున్నటువంటి ఈ చికెన్ బిర్యానీ కావచ్చు, వైరల్ ఫీవర్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, డయేరియా కావచ్చు, ఇవన్నీ కూడా మన పరిశుభ్రాలను ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, పబ్లిక్లో దాని మీద అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు అనేది ప్రభావితం. వాళ్ళకి పొద్దున్నే ఆ రోజు పనిచేస్తే కానీ వాళ్ళకు రోజుకి ఆహారం పీడీ మెప్మాలో ఉన్నటువంటి మహిళా సంఘాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ సీజన్లో ఎలాంటి జబ్బులు వస్తాయి, మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే వాటిని బారిన పడకుండా ఉండొచ్చు అనేది ఒకటి ఆలోచించి మనం ఫస్ట్ ఆ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళతోటి మనం ముఖ్యంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని మనం గైడ్ చేసినట్లయితే వాళ్ళు ఇంటర్ వాళ్ళ సభ్యులు, మహిళా సంఘాలు అంటే వాళ్ళ సభ్యులు, తర్వాత అర్బన్లో అయితే అర్బన్ మెప్మాకు సంబంధించినటువంటి మహిళా సంఘాలు వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో చర్చించుకొని అది భువనగిరి మండలం చందుపర్లలో రుణమాఫీ కాలేదని ఆగ్రహించిన రైతులు APCS చైర్మన్, డైరెక్టర్, CEOను గదిలో బంధించడంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చారు.
మంచి పని చేసిన లోపలేసి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మాదిమాణిక్యం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూలు పాతబడడంతో కొద్దిపాటి వర్షం కురిసిన స్కూల్ స్లాబ్ గోడలు తడిగా మారడంతో కరెంట్ షాక్ రావడం జరుగుతుందని, పైనుంచి పెచ్చులు పడడంతో పిల్లలు భయపడుతున్నారని, కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరుతూ మంత్రి దామోదర్ రాజనరసింహకు వినతి పత్రం అందించామని హెడ్ మాస్టర్ తెలిపారు. వస్తున్నది. చాలా సందర్భాల్లో మేము ప్రెస్ వాళ్ళు వచ్చి వీడియోస్ తీసుకుపోయినారు. చాలా సందర్భాల్లో రిపోర్ట్ చేసి ఉన్నతాధికారులకు కూడా మేము దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ బిల్డింగ్ మాత్రం అట్లనే ఉంది. తగిన చర్యలు తీసుకుని అధికారులు తొందరగా ఈ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము నిన్న మా హెడ్ మాస్టర్ సార్ వాళ్ళందరూ కలిసి దామోదర్ రాజనరసింహ సార్ గారికి కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి లీక్ అయిపోతున్నాయి, గోడల్లో మొత్తం వాటర్ వచ్చేస్తున్నది, గోడలకి వెళ్ళి వాటర్ అంతా బయటపడుతుంది, కరెంట్ షాట్లు వస్తున్నాయి, పిల్లలు చాలా భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి అందులో కూర్చోవాలంటే భయంగా ఉంది. ఈరోజు ప్రొద్దున్నే ఒక 5 కిలో పెంచి పడ్డది. ముందు జాగ్రత్త చర్యగా మేము ముందు పిల్లల్ని బయట కూర్చోబెడుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా పరిగణించేసి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సహకరించాలని మేము కోరుతున్నాం. కలిసేసి మా సింగూరుకు సార్ వచ్చారు, మన మినిస్టర్ గారు, ఆయనకు రిప్రజెంట్ ఇచ్చాము. సార్ గిట త్వరలో బిల్డింగ్ కట్టిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని తొందరగా బిల్డింగ్ కట్టిస్తే మాకు చాలా సహకారం చేసినట్టు. బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ముంబై బాంద్రాలో ఉదయం 7వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కుత్బుల్లాపూర్ భాగ్యరథి డిగ్రీ కాలేజీలో గణేష్ మహారాజ్ విగ్రహ నిమజ్జనం కార్యక్రమం ఘనంగా జరిగింది. అంతకుముందు నిర్వహించిన లడ్డు వేలంలో 21,500 పలికింది. కార్యక్రమంలో భాగ్యరథి డిగ్రీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ నల్ల జయశంకర్ గౌడ్, ప్రిన్సిపాల్ గోవింద్ రెడ్డి, కళాశాల బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మైలర్ దేవపల్లి డివిజన్ శివాజీ చౌక్ వద్ద లక్ష్మీగూడ చెందిన రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత 10 సంవత్సరాలుగా లక్ష్మీగూడ గ్రామంలో దోబిఘాట్ చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లక్ష్మీగూడ రజకులకు న్యాయం చేయాలని కోరారు. వరద సహాయక చర్యలకు తెలంగాణ పోలీస్ శాఖ 11,06,83,571 విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి, సీనియర్ ఐపీఎస్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
విశాఖ సెంట్రల్ జైలు దగ్గర రౌడీ షీటల్ హల్చల్ చేశాడు. సెంట్రల్ జైలు వద్ద ఏఆర్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారిని దూషించాడు. ఇప్పుడు నన్ను ఎక్కడి నుంచి అక్కడికి తీసుకురావడానికి 20,000 లెంగారు బిర్యానీ తినిపించడానికి ఇస్తావా? 20,000 లెంగారు బిర్యానీ తినడానికి ఇదేస్తే ఇస్తావా? చెప్పు, ఇస్తావా? అది మీరు ఎక్కడ చూస్తారు, ఎక్కడ పడిపోద్ది, నాకు మరి ఎంతో పడిపోద్ది. గుంటూరులో వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 50 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేసేందుకు ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్కు తరలించి అక్కడ వాటిని ఒక వరుస క్రమంలో పేర్చగా అప్పుడే ఊహించని ఘటన జరిగింది. ఆ బాటిళ్లను చేజెక్కించుకునేందుకు మద్యం ప్రియులు పోటీపడ్డారు. కొందరు మందుబాబులు దొరికిన వాటిని దొరికినట్టు ఎత్తుకెళ్లారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మన్విత్ అనే 6వ తరగతి విద్యార్థికి పాము కాటు వేయడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వేమ్లవాడలో బఫర్ జోన్లో 40 ఇండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డి బాలచంద్రం ఇతర అధికారులతో కలిసి మూలవాగుకు ఆనుకొని కట్టడాల కొలతలు తీసుకున్నారు. త్వరలో కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశానుసారము వేమ్లవాడ శివార్లో గల నది వాగు గురించి సర్వే చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతము పట్టా నంబర్లన్నీ ఫిక్స్ చేసిన తర్వాత బఫర్ జోన్ గురించి మేము తర్వాత తెలియపరచగలము. ఇంకా సర్వే నివేదికను పై అధికారులకు సమర్పించగలుగుతాము, తర్వాత క్లియర్ చేయగలుగుతాం. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు ఆదిలి రవీందర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశాలి సంఘం నాయకులు, బీజేపీ కార్యకర్తలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఆదిలి రవీందర్ కి శాల్వలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదిలి రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలీలు ముందంజలో ఉండాలని, పద్మశాలి భవనం నిర్మించుకోవడం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు నా యొక్క జన్మదిన సందర్భంగా వాస్తవానికి రాష్ట్రంలో అధిక వర్షాలు కురవడం వల్ల మరియు అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, అనేక జిల్లాల్లో రైతుల పంట నష్టపోవడం, మరి కొన్ని ప్రాంతాల్లో జనాలు మరణించడం, అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానీ బాగా నష్టపోతున్న తరుణంలో మరి ఈ యొక్క వేడుకలు కరెక్ట్ కాదని చెప్పేసి ఉత్తమ పదవులు చేసుకుంటూ మరి సంఘం గురించి కూడా ఎనలేని సేవలు చేసుకుంటూ సంఘమని కాదు సమాజంలో ఎక్కడ అన్యాయమైన ఎదిరించి ముందుకు నడిచే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ మార్కండేయుల ఆశీర్వాదంలో ఉండాలని. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కబ్జాదారులు ఆక్రమణలు తొలగించకుంటే కఠిన చర్యలు తప్పవన్న సీఎం రేవంత్ రెడ్డి. రామప్ప వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పాలన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ఎంపీ ఈటెల రాజేందర్. చంద్రబాబు సర్కార్పై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్. యూట్యూబ్ ఛానళ్లపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు. So if you program updates, for more updates keep watching BCN News.
Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.